వెల్కమ్ టు కిషోర్ రా టాక్స్. శాస్త్రి గారు నమస్కారం అండి. యాక్చువల్గా ఈ భగవద్గీతలో కూడా ఈ కులాల గురించి ప్రస్తావన శ్రీకృష్ణుడు చెప్పాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. దాని గురించి వివరంగా చెప్పగలరా? చెప్తాను. భగవద్గీతలో కృష్ణుడు 4వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్వత్ కర్తారమవ్యయం. అంతకుముందు ఎట్లా ఉండేదో తెలియదు, కానీ ఈ కృష్ణుడు సొసైటీని ఎవరు ఏం పనులు చేస్తే ఆ పనులన్నింటినీ 4 రకాలుగా విభజించాడు. ఆయన విభజించేసేసి ఒక్కొక్కళ్ళకి ఒక డ్యూటీ చెప్పాడు. బ్రాహ్మణికని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులని. ఈ బ్రాహ్మణులు అంటే వాళ్ళకి డ్యూటీ ఇచ్చాడు ఆయన. వాళ్ళ డ్యూటీ అంటే వాళ్ళ పని చదువుకోవడం, చదువు చెప్పడం, లేకపోతే పురానికి నగరానికి ప్రజలకి చెప్పడం. ఇది వాళ్ళ డ్యూటీ. దానికి వాళ్ళు ఏం చేయాలన్నది అది కూడా రాశాడు. వాళ్ళు ఏం రాశాడు అక్కడ వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. బ్రాహ్మణికం చేయాలంటే అది కూడా ఒక ఉద్యోగం అండి. ఏదైనా ఒక ఉద్యోగమే. బ్రాహ్మణికం ఒక ఉద్యోగం, ఎవరైనా చేయొచ్చు బ్రాహ్మణికం. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అంటే దానికి కావాల్సిన శాస్త్రాలు చదువుకోవటం, మంత్రాన్ని స్వచ్ఛంగా పలకటం, దాన్ని నేర్చుకుని దాని అర్థం చెప్పి దాని ప్రకారం సొసైటీని ఎలా నడపాలో చెప్పాలని. అది బ్రాహ్మణికం ఉండేది. దానికోసం క్షత్రియుడు ఏంటంటే వాడు యాక్చువల్గా కొంచెం వెనక్కి వెళ్తాను. మళ్ళీ ఈ పాతకాలంలో అసలు కులాలు గొడవ లేదండి. అసలుగా లేకుండా ఊళ్ళో పిల్లలందరూ గురుకులానికి వెళ్ళేవాడు. అందరూ వెళ్ళేవాడు. వాళ్ళ కులాలు ఏం తెలియవు. అక్కడ 16 ఏళ్ళు చదువుతాడు. 7వ ఏడుకి పంపిస్తాడు వాడిని. 16వ ఏడుకి వాడికి ఆ ప్రైమరీ హై స్కూల్ సర్టిఫికేట్ అయిపోతుంది ఆయన ఆ కాలం దీని ప్రకారం. అప్పుడు ఈ గురువు గారి దగ్గర ఉన్నప్పుడు వాడు ఎక్కడ ఉంటారు, హాస్టల్లో ఉన్నట్టు అక్కడ ఏంటో గురుకులంలో ఉంటారు. గురువు గారిని వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాడు. గురువుతో పనిచేస్తూ ఉండాలి. గురువుగారు ఏం చెప్తే చేయాలి. ఇంట్లో ఆశ్రమంలోనూ పనిచేయాలి, చదువుకోవాలి. 2 పనులు ఉండేవి. దాన్ని బట్టి మనిషిలో ఉన్న న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉంటుందో అది బయటకు వస్తుందండి. ఒకడేమో చెప్పింది చదువుకుంటూ ఉంటాడు, వాడిని సేపు మొన్నటి చక్కగా అప్పచెప్పేస్తాడు, కావాల్సింది చేస్తాడు. ఇంకోడేమో ఒకటి వచ్చే గురుకులంలో కావాల్సిన వస్తువులు ఇస్తారు, లెక్క రాస్తూ ఉంటాడు, లేక ఎంత ఖర్చు ఎంతో చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు వాడు. ఇంకోడు ఈ గురుకులాన్ని ఏమన్నా వచ్చిందో రక్షించడం, వాడి పని ఏమన్నా డేంజర్ అన్న వస్తే చూడటం. బై నేచర్ హీ డస్ ఇట్. 4వ వాడు పాపం ఏ పని పెడితే ఆ పని, పెద్ద ఎవరైనా పని చెప్తే పని చేస్తుంటాడు. ఇట్లా 4 రకాలుగా అయిపోయింది. దీంతో 16వ ఏడు వచ్చిన తర్వాత ఈయన బయటకు వెళ్ళే పొద్దున, నువ్వు చెప్పి చదువుకోరా, దట్ ఈజ్ నేచర్, ఇది న్యాచురల్ ఇన్స్టింక్ట్. దాంట్లో చాలా పైకి వస్తాడు వాడు. సో నువ్వు చదువు చెప్పడానికి డ్రెస్ కోడ్ ఏదో ఇచ్చాడు వాళ్ళకి, అది పక్కన పెట్టండి. క్షత్రియుడు ఒకడేమో ఎవడైతే ఈ రక్షించడం ఈ గొడవలో పడతాడో, క్షత్రియ విద్య నేర్చుకోరా, నువ్వు కత్తి విద్య నేర్చుకో, ఇంకా అటువంటి కుస్తీలు నేర్చుకో, పొట్లాట నేర్చుకో, ఇది నేర్చుకొని రక్షణ శాఖలోకి వెళ్ళు. 3వ వాడేమో వైశ్యుడు. వాడు ఎంతసేపు వస్తువులు ఏమొచ్చాయి, ఏమిచ్చాం, ఏం తెచ్చుకోవాలి, ఎంత ఖర్చు అయింది, ఇది లెక్క రాసుకుంటూ ఉంటాడు వాడు. వీడిని నువ్వు వైశ్య వృత్తి రా ఉంటాడు. వైశ్య వృత్తి అంటే బేసికల్గా వస్తు మార్పిడి కానీ, వస్తువు ఇంకో చోటు నుంచి ఇక్కడ తీసుకొచ్చి అమ్మటం కానీ, ఆ సొసైటీకి ఆ కాలంలో అప్పటికప్పుడు అవసరం ఏందో చూసి దాన్ని ప్రజలకి, ఆ లోకల్ ప్రజలకి అమ్మటం కానీ చేయడం చేస్తూ ఉంటాడు వైశ్యుడు. 4 శూద్రుడు అంటే వాడికి వాడు పని చేసుకుంటూ బతకరా బాబు అంటాడు వాడిని. ఇక్కడ ఏమైందంటే బ్రాహ్మడికి నువ్వు డబ్బులు తీసుకోవద్దు, వాళ్ళు ఏమిస్తే అది తీసుకో, నువ్వు చెప్పిన దానికి దక్షిణ అంటారు. అందుకనే బ్రాహ్మడికి ఇచ్చే దక్షిణ అంటాం. దక్షిణ ఎంత ఇస్తే అంత తీసుకోవాలి. వీడు డిమాండ్ చేయకూడదు. చేయకుండా ఉంటే వీడికి ఏంటంటే మంచి చెప్తుంటాడు, డబ్బులు అడిగి తీసుకోడు. తో ప్రజల్లో ఒక రకమైన మర్యాద పెరుగుతుంది, మంచి మర్యాద వస్తుంది వీడికి. అదే క్షత్రుడు అయితే వాడు ఉద్యోగం చేసుకుంటుంటాడు, రాజుగారి దగ్గర ఉంటాడు, ఎవరి దగ్గర ఉంటాడు, అక్కడ పని చేసుకుంటూ ఉంటాడు. 3వ వాడేమో వైశ్యుడు. వీడేమో చెప్పాను కదా, వస్తువులు పట్టురావడం, తీసుకురావడం చేస్తూ ఉంటాడు. ఈ 4వ వాడు శూద్రుడు.